హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇజ్రాయిల్లో ఈస్ట్ గోదావరి అబ్బాయి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఇజ్రాయిల్లో కేర్ గివర్గా వర్క్ చేయడానికి వచ్చిన తర్వాత ఏరియా చేంజ్ అవ్వడం లేకపోతే జాబ్ చేంజ్ అవ్వడం ఎలా అనేది ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇండియా నుంచి ఒక ఏరియాకి వచ్చారు, ఆ ఏరియా నుంచి వేరే ఏరియాకి వెళ్ళడం ఎలా, సో ఏ ఏరియాకి మాత్రమే వెళ్ళడానికి వీలు ఉంటుంది అనేది మీకు ఈరోజు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో టాపిక్లోకి వెళ్దాం. ఇప్పుడైతే ఫస్ట్ ఏరియాస్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి అసలు ఏరియాస్, ఏ ఏరియాస్ని ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఫస్ట్ ఇజ్రాయెల్లో ఫస్ట్ ఏరియా 1, ఏరియా 2, ఏరియా 3 అని ఉంటాయి. సో ఎగ్జాంపుల్ ఏరియా 1 టెల్ అవీవ్, ఏరియా 2 జెరూసలేం, ఏరియా 3 ఎష్కెలోన్ అనుకోండి. సో మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇది. సో ఫస్ట్ మీరు ఏ ఏరియాకి వచ్చారనేది ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఫస్ట్ రావడం ఏరియా 1 టెల్ అవీవ్కి వచ్చి ఉంటే కనుక మీరు ఏరియా 2 లేదంటే ఏరియా 3కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. జాబ్ చేంజ్ అవ్వడానికి కానీ మీకు వర్క్ నచ్చకపోయినా కూడా మీరు చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏరియా 2కి వచ్చారు, ఫస్ట్ ఇండియా నుంచి రావటం ఏరియా 2 అంటే జెరూసలేంకి వచ్చారు. జెరూసలేంకి వచ్చిన తర్వాత మీరు ఏరియా 3 ఎష్కెలోన్కి మాత్రమే వెళ్ళగలరు, వెనక్కి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఏరియా 1 టెల్ అవీవ్ ఏరియాకి వెళ్ళడానికి మీకు అవకాశం ఉండదు అనమాట జాబ్ పరంగా. ఓకే, సో ఇండియా నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ ఎష్కెలోన్ ఏరియా 3కి వస్తే కనుక, ఇండియా నుంచి ఫస్ట్ వచ్చినప్పుడు ఏరియా 3కి వస్తే కనుక మీరు ఏరియా 3లో మాత్రమే వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు వర్క్ నచ్చకపోతే సేమ్ ఏరియా 3లోనే మళ్ళీ వేరే జాబు మీరు ఏజెన్సీ ద్వారా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, వేరే జాబ్కి ఏజెన్సీ ద్వారా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో 1లో వచ్చిన వాళ్ళు మాత్రం ఏరియా 2, ఏరియా 3కి వెళ్ళొచ్చు. ఏరియా 2కి వచ్చిన వాళ్ళు మాత్రం ఏరియా 3కి మాత్రమే వెళ్ళగలరు. ఏరియా 3కి వచ్చిన వాళ్ళు మాత్రం ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. సో ఇన్ కేస్ మీరు వచ్చిన ఎంప్లాయర్, మీరు వచ్చిన పేషెంట్ కనుక ఏదైనా కారణం చేత చనిపోతే కనుక, మీరు ఏరియా 3లో వర్క్ చేస్తున్నారు, మీరు వచ్చిన ఎంప్లాయర్ సమ్ రీజన్స్ వల్ల మీరు వచ్చిన 1 ఇయర్కో ఎప్పుడో చనిపోయారు అనుకోండి. చనిపోయిన తర్వాత మీరు ఎక్కడికైనా వెళ్ళడానికి గవర్నమెంట్ మీకు రైట్స్ ఇస్తుంది అన్నమాట. ఏరియా 1 కానీ ఏరియా 2 కానీ ఏరియా 3కి కానీ మీరు వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు, అది ఏజెన్సీ ద్వారా. సో మీరు చనిపోయిన వెంటనే కూడా ఎంప్లాయర్ మీరు మీ ఏజెన్సీకి ఇన్ఫామ్ చేయాలి ఫస్ట్, ఎందుకంటే ఫ్యామిలీ ఇన్ఫామ్ చేయరు. ఫస్ట్ ఎప్పుడైతే చనిపోయారో డేట్ ఆఫ్ డెత్లో రోజునే మీరు ఏజెన్సీకి మీరు మెసేజ్ ద్వారా కానీ కాల్ ద్వారా కానీ వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి. సో వెంటనే ఇన్ఫామ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, సో అప్పటి నుంచి మీకు జాబ్ వెతకడం స్టార్ట్ చేస్తారు వాళ్ళు. ఓకే, మీ ప్రొఫైల్ అంతా చెక్ చేసి మీ పాస్పోర్ట్ నెంబర్ ఇవన్నీ వాళ్ళు తీసుకుని మీ ప్రొఫైల్ చెక్ చేసి మీరు ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు అన్నీ కూడా వాళ్ళు వేరే ఫ్యామిలీకి ఇవ్వడానికి జరుగుతుంది. సో మీరు వేరే ఫ్యామిలీకి వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఏదైతే ఫ్యామిలీలో మీరు వర్క్ చేశారో ఆ ఫ్యామిలీ నుంచి గుడ్ విల్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి, కంపల్సరీగా తీసుకోవాలి ఇది. సో అది ఎందుకంటే మీకు తర్వాత ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది. సో మీరు ఏదైతే కొత్త ఫ్యామిలీకి వర్క్ చేయడానికి వెళ్తున్నారో ఆ ఫ్యామిలీలో కంపల్సరీగా రికమెండేషన్ లెటర్ లేకపోతే గుడ్ విల్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అడుగుతారు. సో అది హిబ్రూలో ఇస్తారు కొంతమంది ఇంగ్లీష్లో కూడా ఇస్తారు, కొంతమంది 2 లాంగ్వేజ్లో కూడా ఇస్తారు. ఏ లాంగ్వేజ్లో ఇచ్చినా కానీ ఇది కంపల్సరీ మీరు ఒక కాపీ పెట్టుకోవాలి మీ దగ్గర. ఇంకొకటి ఏజెన్సీకి కూడా మీరు ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. కాపీ అయితే మీరు PDF ద్వారా మీరు పంపించడానికి అవకాశం ఉంటుంది, లేదు ఒక కాపీ మీ దగ్గర కూడా పెట్టుకోవాలి. ఇన్ కేస్ మీరు కొత్త ఫ్యామిలీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కంపల్సరీ అడుగుతారు, మీరు ప్రీవియస్ ఫ్యామిలీలో వర్క్ చేశారు కదా, అక్కడ మీకు ఇచ్చిన గుడ్ విల్ సర్టిఫికేట్ అని కానీ లేకపోతే ఫీడ్బ్యాక్ అని కానీ రికమెండేషన్ లెటర్ అని కానీ మిమ్మల్ని కంపల్సరీగా అడుగుతారు. ఇన్ కేస్ ఏజెన్సీ వాళ్ళు ఇవ్వకపోతే కనుక, ఏజెన్సీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తే ప్రాబ్లం లేదు, బట్ మీ దగ్గర మాత్రం కంపల్సరీగా అది క్యారీ చేయాలి. సో ఈ రకంగా ఇజ్రాయెల్లో కేర్ గివర్గా వచ్చిన తర్వాత ఈ రకంగా మీరు వర్క్ చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియా నుంచి వచ్చారు మీరు. ఇండియా నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక ఫ్యామిలీకి వెళ్ళారు, అక్కడ మీకు వర్క్ ఎలా ఉంటుంది, ఎంప్లాయర్ ఎలా ఉంటారు మీతో, ఫ్యామిలీ మీతో ఎలా ఉంటారు, మీకు ఇచ్చే ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి అన్నది మీకు తెలియదు, ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి. సో అప్పుడు మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, ట్రయల్ పీరియడ్ తీసుకోవచ్చు. సో మీరు ఏదైతే ఫ్యామిలీకి ఇండియా నుంచి ఫస్ట్ టైం వచ్చినా కానీ లేకపోతే మీరు వర్క్ చేంజ్ అవుతున్నప్పుడు కానీ మీరు ట్రయల్ పీరియడ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ట్రయల్ పీరియడ్ అంటే 2 days కానీ 1 week కానీ మీరు ట్రయల్ పీరియడ్. సో మీరు ట్రయల్గా అక్కడ మీరు వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళు మీకు ఎటువంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు, ఎంప్లాయర్ సిచ్యువేషన్ ఎలా ఉంది, సో ఎంప్లాయర్ కండిషన్ ఎలా ఉన్నదని మీరు అబ్జర్వ్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది అన్నమాట.
సో ఒక 1 వీక్ వర్క్ చేసిన, ఒక 2 డేస్ వర్క్ చేసిన, ఆ వర్క్ చేసిన డేస్కి మాత్రం మీకు అమౌంట్ అనేది వాళ్ళు పే చేస్తారు. ఆన్ యువర్ శాలరీ బేసిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది మీకు ఎంతైతే శాలరీ మీ వీసా మీద మెన్షన్ చేసిందో దాన్ని బట్టి మీకు శాలరీ అనేది పీరియడ్కి, ట్రయల్ పీరియడ్కి మీకు పే చేస్తారు. ఇన్ కేస్ మీకు నచ్చకపోతే, ఒకవేళ మీకు నచ్చింది, జాబ్ నచ్చింది, మీరు చేసుకుంటారు అన్నప్పుడు మీరు వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు మీకు వీసా అనేది వేపిస్తారు. నచ్చకపోతే మీరు మళ్ళీ వెనక్కి ఏజెన్సీకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఏజెన్సీకి వెళ్ళి వేరే ఫ్యామిలీ లేకపోతే వేరే జాబ్, వేరే ఎంప్లాయర్ని చూసుకుని మళ్ళీ అక్కడ జాబ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఫెసిలిటీ అయితే ఉంది. డైరెక్ట్గా మీరు వెళ్ళిపోయి జాబ్ చేస్తున్నారు, వీసా అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఏదైనా ప్రాబ్లం అయ్యి చేంజ్ అయ్యే కంటే ఫస్ట్ వీసా పడకముందే మీరు ట్రయల్ పీరియడ్లో మీరు ఈ రకంగా జాబ్ చేసుకుని మీకు నచ్చితే వీసా ఇప్పించుకోవచ్చు, నచ్చకపోతే కనుక వర్క్ చేంజ్ చేసుకునే అవకాశం అనేది మనకు ఉంటుంది కేర్ గివర్స్గా వచ్చిన తర్వాత. సో ఇక్కడ దాకా వీడియో చూసుంటే థ్యాంక్ యూ సో మచ్ ఆల్.